శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తమవుతోంది. నార్లు ముదిరిపోతున్న తరుణంలో కాల్వల్లో నీళ్లు వస్తుండడంతో వరి నాట్లకు సన్నద్ధమవుతున్నారు. గాయత్రి పంప్ హౌస్లో ప్రస్తుతం 5 బాహుబలి మోటార్లు నడుస్తుండగా రోజుకు 1.5 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి గ్రావిటీ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. యాసంగిలో సాగునీరు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత సీజన్లోనూ అనుకున్నంత మేర వానలు కురవక అన్నదాతల్లో అయోమయం నెలకొంది. తాజాగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఎత్తిపోతలు చేపట్టడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటరీ ద్వారా నంది మేడారానికి, అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ లోని మోటార్ల ద్వారా మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నారు. లక్ష్మీపూర్లోని 5 బాహుబలి పంపులతో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున సుమారు 16,000 క్యూసెక్కులు మిడ్ మానేరులోకి చేరుతున్నాయి. వరద కాల్వలో మోటార్ల ద్వారా రైతులు పొలాలకు నీళ్లు మళ్లించుకుంటున్నారు. ఇటీవల వర్షాలతో సాగు ఊపందుకుంది. కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో పైర్ల సాగు 19.84%, పెద్దపల్లిలో 29.27%, జగిత్యాలలో 20.27%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 28.67%కి చేరింది. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలతో సాగు విస్తీర్ణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతుండడం, అక్కడి నుంచి మధ్యమానేరుకు నీరు తరలిస్తుండడంతో రైతులకు ఆశాజనకంగా మారింది. మొన్నటిదాకా అసలు నాట్లు వేస్తామా బీడు పెట్టుకుంటామా అనే ఉద్దేశంలో ఉన్నాము. కానీ మాకు వరదల ద్వారా నీళ్ళు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ వరద ఆధారపడి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా మోటార్ ద్వారా ఇప్పుడే దున్నుకొని నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మన బావుల ద్వారా కూడా ఊట పెరిగి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడైతే నీళ్ళు రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇప్పటివరకు అయితే. మాది చానాల్లో ఈ అర్ధ కాలువ నీళ్లు రాకపోతే మా ఈ పొలాలు ఎండిపోతుండే. 2 ఎకరాలు అయితే వాడుతుంది నాకు. 2 ఎకరాలు వాడితే మేము 5-6 పొత్తున్నాం, కానీ అందరికీ వాడుతున్నాయి. ఇప్పుడు మాకు ఈ కాలువ నీళ్ళు చుట్టూ అందరికీ వాడుతున్నాయి. నీళ్ళు రావనుకున్నాం, మేము నీళ్ళు రావనుకున్నాం, కానీ ఏదో దేవుని దయ వల్ల నీళ్ళు వచ్చినాయి. మాకు ఇంతవరకు అయితే సంతోషం కొద్ది. మాకు ఈ వరద కాలువ లేకపోతే ఇది వరకు పొలాలు అని 4 ఓసు కూడా ఎండిపోయే టైంకు మీరు అందించారు. మాకు చాలా సంతోషం ఉంది. 5 ఎకరాలు వాడుతుంది, లేకపోతే మొత్తం 5 ఎకరాలు ఎండిపోతుండే. మాకు ఈ వరద కాలువ ఇచ్చినందుకు బాగా సంతోషం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించడంతో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరుగుతోంది. స్వల్పకాలిక రకాలతో వరి నార్లకు ఈ నెలాఖరు వరకు సమయముండగా, అతి స్వల్పకాలిక రకాలతో ఆగస్టు మొదటి వారం వరకు, మొత్తంగా వరి నాట్లకు ఆగస్టు చివరి వరకు సమయం ఉంది. వర్షాలు అనుకూలిస్తే వరి సాగు గత ఏడాది మాదిరిగా 9.65 లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా, ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది. మిగతా రకాల పంటల సాగుకు మరో పక్షం రోజుల వరకు అవకాశం ఉండడంతో పసుపు పంట 35,000 ఎకరాలు, మక్క 55,000, కంది 11,000 ఎకరాల్లో సాగులోకి రానుంది. దాదాపుగా 30,000 ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద కాలువకు దాదాపు 2 మండలాలు దీని మీదే ఆధారం ఉంటాయి. 40, 50, 100 ఊళ్ళకు ఇది సౌకర్యం ఇస్తుంది. అటు 2 కిలోమీటర్లు, ఇటు 2 కిలోమీటర్లు. వ్యవసాయం చేయడానికి నీళ్లు, వరద కాలువల నీళ్లు ఉంటేనే వ్యవసాయం చేస్తారు. బావులలో నీళ్లు ఉంటాయి, ఊటలు పెరుగుతాయి, చెర్లలో నీళ్లు నింపుతారు. అది మాకు వరద కాలువ ఎప్పుడు టైంకు నీళ్లు ఇవ్వాలి. ప్రభుత్వం నీళ్ళు ఇడితే మంచిది, రైతులకు ఆధారం ఉంటుంది. ఇక నీళ్ళు వస్తేనే మాకేమైనా పంటలు పండేందుకు ఉంది. బోర్లు ఎక్కడి, బాయిలు ఎక్కడి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి మంచిగా బంగారం వాళ్ళే కుయ్యవానకుండా పంటలు చేసుకున్నారు. ఎవరి సందరాలు ఉన్నారు, టైంకి వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇక కొన్ని వేసిన అట్లా ఎండిపోయినాయి. మన కాలం కొట్టేదాకా జేసీపీలు బట్టి పొక్కలు తీసినా కానీ ఎక్కడి నుంచి వస్తలేదు, నీళ్ళు లేవు. పారసట్టే ఉంచాలి. ఎప్పటికి నీళ్ళు వస్తేనే మా రైతులకు సంబరం ఉంటుంది. దేనికైనా మంచిదే. పంటల సాగు క్రమంగా పెరుగుతున్న తరుణంలో రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతు బీమా పథకం కొనసాగింపు వంటివి సకాలంలో అందిస్తే రైతులకు మేలు జరగనుంది. వ్యవసాయ యాంత్రీకరణకు నిధుల విడుదల, రసాయన ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటే వానాకాలం సాగుకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.